ది గేమ్ చేంజర్ శ్రీకర స్పేస్ అండ్ స్ట్రక్చర్స్ వారి న్యూ ఆఫీస్ సెప్టెంబర్ 5న మురళీ మోహన్ గారిచే గ్రాండ్ ఓపెనింగ్ శివ కాంప్లెక్స్ వాసవి నగర్ విజయవాడ. ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తూ ఉండటంతో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు వణికిస్తున్నాయి. ఢిల్లీలో యమునా నది డేంజర్ లెవెల్ దాటి ప్రవహిస్తూ ఉండటంతో నది పరిసర ప్రాంతాల్లోని రోడ్లపైకి ఇండ్లలోకి వరద నీళ్లు పోటెత్తుతూ ఉన్నాయి. ఓల్డ్ యమునా బ్రిడ్జ్ వద్ద నదీ ప్రవాహం ఉదయం 205.8 మీటర్లుగా నమోదైందని అధికారులు చెబుతున్నారు. సాయంత్రానికి ఇది 206 మీటర్లు దాటిందన్నారు. హత్నీకుండ్, వజీరాబాద్, ఓక్లా బ్యారేజీల నుంచి నీటి విడుదల కొనసాగుతూ ఉండటంతో యమునా నీటి ప్రవాహం మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎన్సీఆర్ ప్రాంతంలో నదికి ఇరువైపులా లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద ప్రవహిస్తూ ఉంది. పలు చోట్ల రోడ్లపై మోకాల లోతు నీళ్లు ప్రవహిస్తూ ఉండగా సమీపంలోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. దీంతో నది ఉప్పొంగి ప్రవహించడంతో అక్కడ ఉన్న ఏరియాలన్నీ కూడా తీవ్ర ప్రభావితం అవుతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ తెల్లవారుజామున నది నీటి మట్టం 205.33 మీటర్లు దాటడంతో భారీ వరదలు సంభవించే అవకాశం ఉందంటూ సీఎం కార్యాలయం లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తుంది. అందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించింది. హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు విడుదలవుతూ ఉండగా 36 నుంచి 48 గంటల్లో రాజధాని నగరమంతా వరదలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు ఆవిడ వివరించారు. ఇక గంటకు పెరుగుతున్న యమునా వరద నది ఒడ్డున ఉన్న ఢిల్లీలోని పలు ప్రాంతాలకు ముప్పుగా మారింది. ఇండ్లు, వ్యవసాయ భూములు నీట మునిగాయి. ముందస్తు చర్యగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు అక్కడి అధికారులు. ఇప్పటికే 1000 మందిని తరలించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు, ఆరోగ్య బృందాలు సహాయక కేంద్రాలలో సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. మోకాల లోతు నీటిలో నడుచుకుంటూ వెళుతున్న ప్రజలు ఫర్నిచర్ నిండిన బండ్లను తోసుకుంటూ వెళుతున్న దృశ్యాలు, తమ పశువులను సురక్షితంగా తీసుకెళ్తూ ట్రాక్టర్లు, కార్లను నడుపుతున్న దృశ్యాలు, ఇలాంటి దృశ్యాలన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇవి 2023లో ఈ ప్రాంతాన్ని తాకిన వరద బీభత్స జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చాయి. సెక్టార్ 150లోని మోబ్నతల్ గ్రామం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. వరద ప్రవాహం యమునా నది కరకట్ట దాకా చేరింది. యమునా మరింత ఉప్పొంగితే పూర్తిగా గ్రామంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 2023లో వరదలు 18 గ్రామాలను ముంచెత్తాయి. 3700 మందిని నిరాశ్రయులను చేశాయి. దాదాపు 1600 హెక్టార్ల వ్యవసాయ భూములను వరదల్లో కొట్టుకుపోయి తీవ్ర నష్టం మిగిల్చింది. ఇప్పుడు కూడా అదే మళ్ళీ రిపీట్ అవుతుందా అన్న కోణంలో అక్కడ మనకి సీన్స్ కనిపిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు గురుగ్రామ్లో గంటల తరబడి కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్లతో జనం నరకం చూస్తున్నారు. పంజాబ్లోనూ కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు అన్ని ప్రధాన నదులు, వాగులు ఉప్పొంగటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో రోజు అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడటం వంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఉత్తరాది రాష్ట్రాలకు మరో 5 రోజుల వరకు ఊరట లభించే అవకాశం లేదని ఐఎండీ వెల్లడించింది. ఢిల్లీ, యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ నెల 7వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.